వెల్కమ్ టు ద గ్రేట్ ఇన్స్టిట్యూట్. ఐటీఐతో రైల్వేలో ఏఎల్పి ఉద్యోగం సాధించడం ఎలా అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లియర్గా చూద్దాము. ఏఎల్పి ఉద్యోగానికి కావాల్సినటువంటి విద్యా అర్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, దీని యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ ప్రాసెస్లో ఎన్ని టెస్టులు కండక్ట్ చేస్తారు, దీని యొక్క సబ్జెక్ట్స్ ఏ విధంగా ఇస్తారు, మెడికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాంతో పాటుగా మనకు దీని యొక్క ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏఎల్పిగా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఫైనల్గా అతని యొక్క ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఫైనల్ స్టేజ్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లియర్గా చూద్దాము. రైల్వేలో ఏఎల్పి ఉద్యోగానికి కావాల్సినటువంటి విద్యార్హతలు ఏంటి, ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఇస్తారు, ఎట్ ప్రజెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఎక్కువగా ఇచ్చారా, సో ఈ విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా క్లియర్గా చూద్దాము. ఆర్ఆర్బి త్రూఅవుట్ ఇండియా మనకు 21 ఆర్ఆర్బి బోర్డ్స్ ఉంటాయి. లైక్ సికింద్రాబాద్, చెన్నై, కలకత్తా, భువనేశ్వర్, లైక్ దట్ త్రూఅవుట్ ఇండియా 21 ఆర్ఆర్బి బోర్డ్స్ ఉంటాయి. ఈ 21 ఆర్ఆర్బి బోర్డ్స్ మొత్తం త్రూఅవుట్ ఇండియా సింగిల్ నోటిఫికేషన్, సో సింగిల్ నోటిఫికేషన్ అసిస్టెంట్ లోకో పైలట్ అనేటువంటి లెవెల్ 2 కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఇది మనకు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ నంబర్ 1/2024. ఇది మనకు ఫిబ్రవరి మంత్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ లో ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ 5696 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. కానీ ప్రస్తుతం ఏఎల్పి పోస్టులన్నీ కూడా ఇంక్రీజ్ చేశారు. దట్ ఈస్ 18,799 వేకెన్సీస్ గా ఇంక్రీజ్ అయినాయి. ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అనేది ఇది లెవెల్ 2 కేటగిరీ. ఇక దీని యొక్క పే స్కేల్ వచ్చేసి 19,900 ఉంటుంది. దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ వచ్చే వరకు A1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. ఇక ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే ఐటీఐ లేదా డిప్లొమా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, ఈవెన్ దో బీటెక్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఐటీఐలో 1 ఇయర్ డీజిల్ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చే వరకు అన్రిజర్వ్డ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చే వరకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ప్లస్ 3 ఇయర్స్ ఉండొచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక మనకు ఏజ్ యాజ్ ఆన్ అనేది మనకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు. అది జనవరి 1 ఆర్ జూలై 1 కు యాజ్ ఆన్ డేట్ ఉంటుంది. యాజ్ ఆన్ డేట్ వచ్చే వరకు జనవరి 1 ఆర్ జూలై 1 కు ఉంటుంది. అది మనకు వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చే వరకు 18 to 30 ఇయర్స్, ఓబీసీ వచ్చే వరకు ప్లస్ 3 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే ప్లస్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే మనకు ఈ నోటిఫికేషన్ లో డ్యూ టు ద కోవిడ్ పాండమిక్ దెన్ మనకు ఒక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అడిషనల్ గా ప్లస్ 3 ఇయర్స్ ఉంటుంది. అంటే అన్రిజర్వ్డ్ లో వచ్చే వరకు 18 to 33 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు. ఇక ఏఎల్పి ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ కండక్ట్ ద CBT-1 ఎగ్జామ్. అండ్ CBT-1 లో క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే దే విల్ కండక్ట్ ద CBT-2. ఇక బేస్డ్ ఆన్ ద CBT-2 మెరిట్ బేస్ చేసుకొని మాత్రమే యూ విల్ గెట్ ద పొజిషన్. ఇక CBT-2 లో కూడా దే విల్ కండక్ట్ ద పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మనకు CBT-2 క్వాలిఫై అయిన తర్వాత ద నెక్స్ట్ దే విల్ కండక్ట్ ద కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చే వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫర్దర్ వచ్చే వరకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇక ఆర్ఆర్బి ఎగ్జామ్ ప్రాసెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT-1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ CBT-2 ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అండ్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ లో స్టేజ్ 1 వచ్చే వరకు దే విల్ కండక్ట్ ద CBT-1 ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ వచ్చే వరకు CBT-1 ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక ఫస్ట్ స్టేజ్ లో వచ్చే వరకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దే విల్ గివ్ ద 75 బిట్స్. 75 బిట్స్ ఓన్లీ 60 మినిట్స్ టైం ఇస్తారు. విత్ ఇన్ 60 మినిట్స్ లో వీ షుడ్ సాల్వ్ 75 క్వశ్చన్స్. దీంట్లో వచ్చేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే దే విల్ గివ్ ఫ్రమ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథమెటిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ బిట్స్ ఉంటాయి అండ్ జనరల్ సైన్స్ బిట్స్ ఉంటాయి. ఈ టోటల్ సబ్జెక్ట్స్ లో నుంచి దే విల్ గివ్ ద 75 క్వశ్చన్స్. ఈ 75 క్వశ్చన్స్ అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కేవలం దే విల్ గివ్ ద 4 ఆప్షన్స్ A, B, C, D
కేవలం ఈ 4 ఆప్షన్స్ మాత్రమే ఇస్తారు. దెన్ సో దే విల్ గివ్ ఫ్రమ్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ అండ్ ఇక జనరల్ అవేర్నెస్ లో వచ్చే వరకు దే విల్ గివ్ ఫ్రమ్ ద పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, స్టాండర్డ్ జీకేలో నుంచి బిట్స్ వస్తాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎకనామిక్స్ రిలేటెడ్ బిట్స్ కూడా దెన్ విల్ గెట్ ఫ్రమ్ ద జనరల్ అవేర్నెస్ అండ్ ఇక జనరల్ సైన్స్ లో వచ్చే వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ లో నుంచి కూడా విల్ గెట్ ద బిట్స్ అండ్ ఇది మనకు స్టేజ్ 1 ఎగ్జామ్. ఇక స్టేజ్ 1 లో 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటే మీరు 3 క్వశ్చన్స్ కానీ రాంగ్ చేస్తే మీకు వచ్చినటువంటి మార్కుల్లో నుంచి ఒక మార్కు కట్ చేస్తారు. ఇక నెక్స్ట్ 1 CBT 2 ఎగ్జామ్ స్టేజ్ 2 CBT 1 క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే దే విల్ కండక్ట్ ద CBT 2 అండి. ఇక CBT 2 ఎగ్జామ్ లో వచ్చేటువంటి మెరిట్ బేస్ చేసుకొని మాత్రమే విల్ గెట్ ద పొజిషన్. ఇక CBT 2 లో దే విల్ కండక్ట్ ద 2 పార్ట్స్ అండి, పార్ట్ A అండ్ పార్ట్ B. ఇక పార్ట్ A లో వచ్చే వరకు దే విల్ గివ్ ద 100 క్వశ్చన్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ దే విల్ గివ్ 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ మనము 90 మినిట్స్ టైం డ్యూరేషన్ ఇస్తారు. సో విత్ ఇన్ 90 మినిట్స్ లో వీ షుడ్ సాల్వ్ ద క్వశ్చన్స్ అండ్ దీంట్లో వచ్చే వరకు దే విల్ గివ్ ఫ్రమ్ ద అర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్ ఆల్సో, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో నుంచి బిట్స్ వస్తాయి. టోటల్ మనకు దీంట్లో నుంచి వచ్చేటువంటి 100 బిట్స్ అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ లో నుంచి విల్ గెట్ ద క్వశ్చన్స్ అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక దీనిలో వచ్చే వరకు పాస్ పర్సంటేజ్ పార్ట్ ఏలో పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే అన్రిజర్వ్డ్ అవుతే మినిమం 40% ఉండాలా. దెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఓబీసీ అవుతే 30%, ఎస్సీ వారికి అవుతే 30%, ఎస్టీ వారికి అవుతే 25%. ఇట్ ఈస్ ఎ మినిమం పాస్ పర్సంటేజ్. దాని తర్వాత మెరిట్ అనేది చూస్తారు. ఇక నెక్స్ట్ స్టేజ్ 2 లో పార్ట్ బి ఎగ్జామ్ వచ్చే వరకు దే విల్ గివ్ ద 75 క్వశ్చన్స్. ఈ 75 క్వశ్చన్స్ అనేది విత్ ఇన్ 60 మినిట్స్ లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక దీంట్లో వచ్చే వరకు వాళ్ళ యొక్క ట్రేడ్ సబ్జెక్ట్స్ ఇస్తాడు. లైక్ ట్రేడ్ సబ్జెక్ట్ అనగానే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ రిలేటెడ్ గా ఏ ట్రేడ్ ఉంటే ఆ ట్రేడ్ రిలేటెడ్ గా విల్ గెట్ ద క్వశ్చన్స్. పార్ట్ బి అనేది ఇట్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చే వరకు ఇది 35% క్వాలిఫైయింగ్ మార్క్ ఉండాలా. సో ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్, దెన్ దే విల్ గివ్ ద ట్రేడ్ సబ్జెక్ట్. ఇక నెక్స్ట్ వచ్చే వరకు దే విల్ కండక్ట్ ద కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండి. సో ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది సో పార్ట్ స్టేజ్ 2 అయిన తర్వాత దే విల్ కండక్ట్ ద కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇక స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత ద నెక్స్ట్ దే విల్ కండక్ట్ ద కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఫర్దర్ వచ్చే వరకు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ ఏదైతే డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అనేది ఈ మెడికల్ స్టాండర్డ్ ఎలా ఉండాలి అని అంటే A1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. ఇది వచ్చేసి డిస్టెన్స్ విజన్ వచ్చే వరకు దే విల్ కండక్ట్ ద డిస్టెన్స్ విజన్ టెస్ట్. దీంట్లో వచ్చేసి 6x6 అండ్ 6x6 ఉండాలా. వితౌట్ గ్లాసెస్, స్పెట్స్ లేకుండా 6x6 అండ్ 6x6 ఉండాలా. దిస్ ఈజ్ ఏ డిస్టెన్స్ విజన్ టెస్ట్ అండ్ దాని తర్వాత నియర్ విజన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో వితౌట్ గ్లాసెస్. ఇది వచ్చేసి 0.6 to 0.6 ఉండాలి. అండ్ దే విల్ కండక్ట్ ద కలర్ విజన్ టెస్ట్ ఆల్సో. దెన్ లేటర్ దే విల్ కండక్ట్ ద జనరల్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇదంతా కూడా మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక ఏఎల్పి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని చూద్దాము. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ త్రూ ఆర్ఆర్బి బోర్డు ద్వారా సెలెక్ట్ అయిన తర్వాత సో ఇట్ ఈస్ ఎ లెవెల్ 2 కేటగిరీ. సో ఏఎల్పిగా సెలెక్ట్ అవుతారు. దాని తర్వాత మినిమం 2-3 years ఎక్స్పీరియన్స్ తోని he will promote as a senior assistant loco pilot. It is a level 4 post అండి. ఇది మనకు లెవెల్ 4 పోస్ట్. దాని తర్వాత యాజ్ ఎ షంటర్ గా ప్రమోషన్ వస్తుంది. ఇది వచ్చేసి లెవెల్ 4 పోస్ట్ అండి. షంటర్ అంటే మనకు స్టేషన్ లో ఉన్నటువంటి ట్రైన్ అరేంజ్మెంట్స్ అండ్ కప్లింగ్ అరేంజ్మెంట్స్, బోగీస్ అరేంజ్మెంట్స్ ఇలాంటి వర్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే వరకు షంటర్ నుంచి లోకో పైలట్ గూడ్స్ గా ఎల్పిజి, సో లోకో పైలట్ గూడ్స్ గా ప్రమోషన్స్ వస్తుంది.
ఇది వచ్చేసి లెవెల్ 6 కేటగిరీ. ఇక దాని తర్వాత వచ్చేసి లోకో పైలట్ ప్యాసింజర్. సో లోకో పైలట్ ప్యాసింజర్ గా ప్రమోషన్స్ వస్తాయి. ఇట్ ఈస్ ఎ లెవెల్ 6 కేటగిరీ. ఇక దాని తర్వాత నెక్స్ట్ వచ్చే వరకు లోకో పైలట్ మేల్ ఆర్ ఎక్స్ప్రెస్ గా ప్రమోషన్ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో లెవెల్ 6 కేటగిరీ. ఇక నెక్స్ట్ వచ్చే వరకు లోకో ఇన్స్పెక్టర్ ఆర్ చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ గా లెవెల్ 7 కేటగిరీకి ప్రమోషన్స్ వస్తాయి. ఇక ఫైనల్లీ సో గ్రూప్ బి ఆఫీసర్ గా కూడా ప్రమోషన్స్ వస్తాయి. ఇట్స్ డిపెండ్స్ అపాన్ హిజ్ సర్వీస్. ఇక ఈ విధంగా మనకు ఏఎల్పి ప్రమోషన్స్ వస్తాయి. మనకు 2024 ఏఎల్పి అనేది మనకు నోటిఫికేషన్ వచ్చే వరకు ఫిబ్రవరి మంత్ లో వి గాట్ ద నోటిఫికేషన్. ఇలానే ప్రతి సంవత్సరం కూడా మనకు ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్స్ ఏఎల్పికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తారు. సో ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు మనకు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. మనకు ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చేసి జనవరి టు మార్చ్ ఇన్ బిట్వీన్ యూ విల్ గెట్ ద ఏఎల్పి నోటిఫికేషన్. అండ్ ఏప్రిల్ టు జూన్ మధ్యలో టెక్నీషియన్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఐటీఐ. అండ్ మనకు జూలై టు సెప్టెంబర్ ఇన్ బిట్వీన్ విల్ గెట్ ద ఎన్టీపీసీ నోటిఫికేషన్, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి. దాంట్లో వచ్చేసి ఇంటర్ బేస్ చేసుకొని మరియు డిగ్రీ బేస్ చేసుకొని వచ్చేటువంటి కేటగిరీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే వరకు జూలై టు సెప్టెంబర్ మధ్యలోనే మనకు జేఈ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇక అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో మనకు గ్రూప్ డి నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ విధంగా మనకు జాబ్ క్యాలెండర్ అనేది ఇయర్ మొత్తం రిలీజ్ చేశారు. అలానే మనకు నెక్స్ట్ ఇయర్ కూడా షూర్ గా ఏఎల్పి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక గత 20 సంవత్సరాలుగా ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించినటువంటి గ్రేట్ ఇన్స్టిట్యూట్. గత 20 సంవత్సరాలుగా ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోచింగ్ ఇస్తూ రైల్వేలో ఉన్నటువంటి ఏఎల్పి, టెక్నీషియన్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో ఏఎస్ఎం, గూడ్స్ గార్డ్స్, ఈసీఆర్సీ, టీసీ, ఆర్ఆర్బి జేఈ, ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన కోచింగ్ తో రైల్వేలో ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు.